వదిలిపెట్టాలి మన జీవితంలో ఉన్నవి. హల్లెలూయా. దేవుని చిత్తం కొరకు మనం కొన్ని వదులుకోవాలా కదా. దేవుని చిత్తం ఈ లోకంలో మనం చెయ్యాలంటేనట కొన్ని మనం వదులుకోవాలా. వదిలిపోకపోతే తప్పదు. అది బంధం కావచ్చు, బంధుత్వం కావచ్చు, రక్త సంబంధం కావచ్చు, ఇంకేమంటాం, అలవాట్లు కావచ్చు, అమ్మా ఇంకే రకమైందైనా కావచ్చు. దేవుని చిత్తం మన జీవితంలో జరగాలి అంటే కొన్ని వదులుకోవాలా. తప్పదు తప్పదు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు ఎంతమంది జీవితంలో, మన జీవితాల్లో దేవుని చిత్తం జరగాలి అని కోరుకుంటున్నారు? దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసా అమ్మా? దేవుడే నీ పక్షాన ఆయన అనుకున్న విషయాలు నీ ద్వారా, నీలో, నీ కుటుంబంలో జరిగించడం, అది దేవుని చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనుష్యుల విషయాల్లో మంచినే చేయాలనుకుంటాడు, మంచినే జరిగించాలనుకుంటాడు, క్షేమాన్నే ఇవ్వాలనుకుంటాడు, ఆరోగ్యాన్నే ఇవ్వాలనుకుంటాడు. అమ్మా దేవుడు ఎప్పుడు కూడా మనుషులకు మేలు చేయువాడు. చెప్పండి అందరు గట్టిగా. మనుషులంటే వాళ్ళు కదా, మనకే. దేవుడు ఏం చేయాలనుకుంటాడు? ఎప్పుడూ మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటాడు దేవుడు, ఎప్పుడూ మనం సంతోషంగా ఉండాలనుకుంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా నా మాటలు? దేవుడు ఏమనుకుంటున్నాడు? మనల్ని ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా మేలు కలిగి ఉండాలి, అన్ని విషయాల్లో మనం బాగుండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మన కీడు కోరుకునేది ఎవరు? మన కీడు కోరుకునేది ఎవరంటే అమ్మ, మొట్టమొదటిగా ఇదిగో అపవాది అయితే, రెండవది మనమే. మొట్టమొదటి ఎవడు? సాతాను, మన శత్రువు. మనం మంచిగా ఉంటే ఓర్వడు, మనం ఆరోగ్యంగా ఉంటే ఓర్వడు. బాబు తొందర ముగించు. మనం మంచిగా ఉంటే ఓర్వడు, మనం మంచి బట్ట గడితే ఓర్వడు, మనం ఆస్తులు కొనుక్కుంటే ఓర్వడు. ఎవరు? అపవాది, సాతాను. ఆదామవ్వలు ఏదోను తోటలో ఇద్దరు భార్య భర్తలు ఏం చక్కగా దేవునితో మాట్లాడుతూ సాయంకాలం ప్రతిదినం ఆ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ తింటూ ఆరోగ్యంగా ఉంటే అపవాది ఓర్చుకోలేకపోయాడు. వీళ్ళిద్దరు ఒకరి మాట ఒకరు వినడం, వీళ్ళ దగ్గరికి జంతువులన్నీ రావడం, అవన్నీ వీళ్ళు చెప్పినట్టు తినడం. వీళ్ళు తోట నీళ్లు పెట్టి తోటను ఏం చేస్తున్నారు? ఎదిగేటట్లుగా, ఫలించేటట్లుగా, అన్ని కాయలు కాసేటట్లుగా, అన్ని పండు పండేటట్లుగా, అన్ని చెట్లకు కావలసిన నీరు పెడుతుండడం, వాటిని ఎదిగించడం. వీళ్ళకు చూడబుద్ధి కాల. ఎవరికి? సాతానుకు. ఈ లోకంలో మంచి పని చేసేవారికి ఎవరికి చూడబుద్ధి కాదు. హల్లెలూయా. కుటుంబంలో కూడా, ఇంట్లో కూడా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తాగుతున్నావు ఎందుకు తాగుతున్నావురా అని అడగడు. ఎవడన్నా మంచి పని చేస్తే ఎందుకురా అట్లా చేస్తున్నావు అని అడుగుతారట. హల్లెలూయా. వింటున్నారు? తాగుటోని ఎవరు అడగరు, దొంగతనం చేసేవాడిని ఎవరు మందలించరు, తప్పులు చేసే వాళ్ళని ఎవరు మందలించరు. కానీ ఎవరన్నా సువార్త చెప్తే, అమ్మా దేవుని నమ్ముకొని జీవితం బాగుపడుద్దంటే ఏమంటారు? నువ్వేంది మాకు చెప్పేది అంటారు. హల్లెలూయా. నీ అలవాటును మార్చుకోమంటే నువ్వేంది మాకు చెప్పేది అంటారు. అమ్మ నీ గుణం మార్చుకోమంటే నువ్వేంది మాకు చెప్పేది అంటారు. అమ్మ నీ ఆలోచన బాగలేదు మార్చుకోమని చెప్తే నువ్వేంది మాకు చెప్పేది అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తన బాగలేదు, నీ బట్టలు బాగలేవు, నీ బ్రతుకు బాగలేదు, నువ్వు చేసే విధానం బాగలేదమ్మా, నచ్చట్లేదమ్మా, మార్చుకో అని చెప్తే ఏంటి? కోపం, చిరాకు. నువ్వేంది నాకు చెప్పేది అంటాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని పట్ల దేవునికి, ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో, వింటున్నారా? నీవు, నేను, మనమందరం, ప్రతి ఒక్కరము దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళమే. మనం అడ్డగోలుగా పుట్ల,
అమ్మ వింటున్నారు నా మాటలు? మనం ఎవ్వరం పనికి మాలినలాగా పుట్టలా, అవిటోళ్ళలాగా పుట్టలా. మనం అసమర్థులముగా దేవుడు మనల్ని పుట్టించలా. మన తల్లి గర్భంలో మనల్ని పంపేటప్పుడే నువ్వేమవుతావో ఉద్దేశించిన దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వేమి చెయ్యాలో నిర్ణయించిన దేవుడు ఆయన. వింటున్నారా? ఆయన ఒక ప్లాన్తోనే నిన్ను పుట్టించాడు, ఒక ఉద్దేశంతోనే, ఒక ఆలోచనతోనే, ఒక ప్రణాళికతోనే, నీ మీద ఒక నిర్ణయంతోనే, ఒక ఉద్దేశంతోనే నేను భూమి మీద పంపాడు తప్పితే ఎవరు నేను అడ్డగోలుగా పుట్టిన భూమి మీద, మా అవ్వ నన్ను కనకపోతే మంచిగుండు, నేను పుట్టకపోతే బాగుండు, పుట్టినప్పుడు చచ్చిపోతే బాగుండు, యోబు అనుకున్నాడు, నా జన్మదినం లేకుంటే బాగుండు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ ఉదయకాలం ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తం ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాలు ఏముంది? దేవునికి చిత్తం ఉంది. దేవుని చిత్తం అంటే ఏంటి? నా కొరకు దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఆలోచన ఉంది, అదే నెరవేరుస్తాడు దేవుడు. దేవుని ప్రణాళిక ఏంటి? నా జీవితంలో నేను సేవ చేయాలి, నాకు పెళ్లి కావాలి, నాకు 2 పిల్లల్ని ఇవ్వాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నేను ఒక వాహనం కొనుక్కోవాలి. ఇవి దేవుని ప్రణాళికలు, ఇవి దేవుని ప్రణాళికే, దేవుని ఆలోచనే మన జీవితంలో జరిగేది. వింటున్నారా? దేవుని ఉద్దేశం అది, దేవుని చిత్తం అది. ఇంకా భవిష్యత్తులో మనకు తెలుసా మన భవిష్యత్తులో ఏం చేస్తాము? ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా ఉంటానేమో చెప్పలేము, ఫ్లైట్ ఎక్కుతామేమో చెప్పలేము, వేరే దేశంలో ఉంటామేమో చెప్పలేము. అవునా కదా? ఎవరు ఏమవుతారో మన భవిష్యత్తును మనం ఊహించలేం. కానీ తల్లి గర్భంలోనికి మనల్ని పంపినప్పుడు దేవునికి మాత్రం మనం ఏమవుతామో తెలుసు. హల్లెలూయా. అది దేవుని చిత్తం. వింటున్నారా? అందుకే భూమి మీద ఉన్న మనం ఏం చేయాలంటే, మనం ప్రార్థన చేసిన ప్రతిసారి దేవాన్ని చిత్తము నా జీవితంలో నెరవేర్చమని చెప్పాలి. అందుకే పరలోక ప్రార్థన ఎందుకు నేర్పిస్తున్నాం అనుకుంటున్నారు? ఏమని? పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకములో ఏ విధంగా నెరవేర్చబడుతుందో భూమి మీద అలాగూ నెరవేర్చమని కదా. వింటున్నారా ప్రభునందు ప్రియులారా? యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. తండ్రి చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి అంటే మానవాళిని, పాపములో బ్రతుకుతున్న, పాపము ద్వారా మరణంలోనికి వెళుతున్న మానవునికి, మరణ భయము పట్టుకున్న మానవాళిని మరణ భయము నుండి విడిపించడానికి, మరణము తర్వాత ఏముందో పరిచయం చేయడానికి తన సొంత కుమారుని పంపాడు. హల్లెలూయా. లేకపోతే మనకు మరణం తర్వాత మనుష్యుల జీవితాలన్నీ, ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవి యొక్క ప్రయాణం ఎంతవరకు అంటే మరణం వరకే. ఎక్కడిదాకా? చచ్చేంత వరకే. పుట్టుట చచ్చుట కొరకే. హల్లెలూయా. అవునా కదా? మరణం వరకే మానవుల జీవితాలు అని క్రైస్తవులు అనుకుంటే పొరపాటు. అమ్మా, క్రైస్తవులు అనుకుంటే తప్పు అనుకోవద్దు మనం. ఎందుకో తెలుసా? మరణం తర్వాత ఏముందో కూడా ఆయన కుమారుడైన క్రీస్తు మనకు చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడున్న జీవితం కంటే, అమ్మ వింటున్నారా, మరణానికి ముందున్న జీవితం కంటే మరణం తర్వాత ఉన్న జీవితమే ఎక్కువ. హల్లెలూయా. ఇప్పుడున్నది కొంచెమే, ఇప్పుడున్న ఆయుష్కాలం పరిమితి గలది. అందుకోసం కీర్తన గ్రంథంలో ఉంది కదా, మన ఆయుష్కాలం అట లిమిట్, పరిమితి గలది. పరిమితి మనకు. మన ఆయుష్కాలం 70 లేదా 80 అధిక బలం ఉంటే. కానీ మరణం తర్వాత మనిషికున్న జీవితం ఎలాంటిదో తెలుసా? యుగ యుగాలు దేవునితో ఉండే జీవితం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణము తర్వాత ప్రతి మనిషికి జీవితం ఉంది. గుర్తుపెట్టుకోవాలా, మనమే చెప్పాలా, ఇది మనకే తెలుసు, లోకంలో ఎవరికి తెలియదు మరణం తర్వాత జీవితం ఉందని.
అందుకే చావుల్లో మేము మాట్లాడతాం, సేవకులం అందరం కూడా. చావుల్లో ఎక్కువ చెప్పే సువార్త ఏంటంటే మరణం తర్వాత జీవితం ఉంది. మనిషికి రెండవ మరణం ఉంది. 2 జన్మలు ఉన్నాయి, 2 మరణాలు ఉన్నాయి బైబిల్లో. 3 మరణాలు రాయబడ్డాయి బైబిల్లో. హల్లెలూయా. వింటున్నారా? 3 మరణాలు ఉన్నాయి బైబిల్లో. ఇవన్నీ ఈరోజు అవి చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు, కానీ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అంటే మనల్ని దేవుడు ఎందుకొరకు పుట్టించాడో ఆయనకు ఒక ప్లాన్ ఉంది. తప్పకుండా ఉంది. నువ్వు ఇదివరాలు అయినా, నువ్వు ముసలావిడు అయినా, ఒకవేళ ఇంతవరకు దేవుని చిత్తం తెలియకుండానే ఇంత దూరం వచ్చావేమో, అయినా పర్లా. అంటే ఇంతవరకు నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనే ఆలోచన నీకు లేదేమో, తెలియదేమో. కానీ ఈరోజైనా నువ్వేం చేయాలో తెలుసా? దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ సంవత్సరాంతములో ఉన్నాం. ఈ సంవత్సరం మన జీవితంలో గతించిపోతుంది, ముగింపులోకి వచ్చాం, మన కాలం దగ్గర పడుతుంది. కనుక ఇప్పుడైనా దేవుని ప్లాన్ ఏంటో తెలుసుకోవాలా. నన్నెందుకు పుట్టించాడో ప్రతి వ్యక్తి తెలుసుకోవాలా. హల్లెలూయా. మనమందరం ఏం చేయాలా? దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో తెలుసుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుని చిత్తం మన జీవితంలో. అదే దేవుని చిత్తం. ఎందుకు పుట్టించాడో తెలుసుకొని దాని కొరకు బ్రతకడం దేవుని చిత్తం. మన తల్లిదండ్రులు ఏదైనా పని చెప్తే ఆ పనిని మనం ఏం చేస్తాం? నెరవేరుస్తాం. దాన్ని చేయడానికి ఇష్టపడతాం. హైదరాబాదు పోయి ఏదైనా తీసుకురమ్మని చెప్తే, వరంగల్కి వెళ్ళి ఏదైనా తీసుకురమ్మని చెప్తే ఏం చేస్తాం? మనం పిల్లలమ్మగా వెళ్ళి తీసుకొస్తాం. అలాగే మన తండ్రి అయిన దేవుడు భూమి మీదకి మనల్ని ఒక ప్రణాళికతో పంపాడు, ఒక ఆలోచనతో పంపాడు, ఒక నిర్ణయంతో పంపాడు. నీ ద్వారా ఇది చెయ్యాలని పంపాడు. అదేదో నువ్వు గుర్తుపట్టాలా. దేవునికి నేనేం చేయగలను, నేనేం చేయాలి, ఇది ఎప్పుడు తెలుసుకుంటావో, అమ్మా నేను చెప్తున్న మాటలు వినండి. దేవుని చిత్తం ఏంటో నీ జీవితంలో ఎప్పుడు తెలుసుకుంటావో, నువ్వు దేవుణ్ణి ఏది అడగాల్సిన అక్కర్లేదు, అన్నీ దేవుడే నీకు సమకూరుస్తాడు. గుర్తుపెట్టుకో, ఇది నగ్న సత్యం, ఇది నిజం, ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని చిత్తం ఎప్పుడు తెలుసుకొని, దేవుని చిత్తం ప్రకారం అంటే దేవుడు నిన్నెందుకు పుట్టించాడో అది తెలుసుకొని నువ్వు దాని కొరకు బ్రతికితే నీ అక్కెరలు, నీ అవసరతలు, నీకు కావలసినవన్నీ, నీ జీవితం ఏంటో, నువ్వు ఎట్లుండాలో, నువ్వు ఎక్కడుండాలో, నువ్వు ఎక్కడ బతకాలో, నీకు ఏమేమి కావాలో, నువ్వు బతికినంత కాలం నీ పిల్లలకి ఏం కావాలో, నీ మనమన్లకి ఏం కావాలో, నువ్వు ఏమవుతావో, నీ గురించి ఎవరెవరు ఏం మాట్లాడుకోవాలో అన్నీ ఆయన చూసుకుంటాడు. తెలుసా మీకు? నిజం నేను చెప్పేది. బైబిల్లో అలాంటి చరిత్రలే ఉన్నాయి. నేను గత వారం చెప్పాను. రాహబు, ఆమెకు దేవుని చిత్తం తెలియక ఏం చేసింది? వేశ్య జీవితం జీవించడం ప్రారంభించింది. అంటే కదా, పురుషులతో పాపం చేయడం నేర్చుకుంది, అదే వృత్తిగా పెట్టుకుంది. ఎవరు వస్తే వారితో పాపం చేయడం, 4 డబ్బులు సంపాదించుకోవడం. భర్త లేడేమో, బహుశా పిల్లలు లేరు, తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలియదు, ఎవరున్నారో లేదో తెలియదు. బైబిల్లో ప్రభునందు ప్రియులారా, రాహబు ఆమె వేశ్య. ఆమె జీవితం అంతా భయంకరంగా ఎవరితో పడితే వాళ్ళతో గడిపేది. ఆమె అలా బతికేది. కానీ ఒకరోజు ఎవరు 2 శిష్యులు, యెహోషువ, కాలేబులు, ఇద్దరు కూడా ఆమె ఇంటికి వెళ్ళారు. వసతి కోసం, తలదాచుకోవడానికి ఆమె ఇంటికి వెళ్ళారు. వాళ్ళు కూడా అందుకే వచ్చారు అనుకున్నది. ఎందుకు? ఆమెకు అదే అలవాటు కనుక. ఈరోజు నువ్వు ఏ అలవాట్లున్నా పర్లా, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలా. నీ అలవాట్లు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి. నేను చెప్తున్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఈ రహబ్ అనే వేశ్య వాళ్ళిద్దరు కూడా అదే పనికి వచ్చారనుకొని అలాగే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అన్నారు, అమ్మా మేము దేవుని బిడ్డలం, మేము జీవము కలిగిన యెహోవా
సేవకులం మేము అలా చెయ్యం, తప్పు చేయమమ్మా, అలా తప్పుగా ఆలోచించొద్దు మా గురించి, మేము నీ దగ్గర తలదాచుకోవడానికి వచ్చాం అని చెప్తే వాళ్ళు 2 రోజులేమో ఉన్నారు. ఈమెకి ఏం చెప్పారో ఏమో తెలియదు, ఈమె బ్రతుకే మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఆలోచన విధానమే మారిపోయింది. ఈమె ఎవరితో కలిసిపోయిందో తెలుసా? ఇశ్రాయేలు సంతానములోనికి వెళ్ళిపోయింది, కలిసిపోయింది వాళ్ళతో. వాళ్ళు వచ్చినప్పుడు, ఆ ఊరికి వచ్చినప్పుడు, ఆ రాజ్యం మీదకి వెళ్ళి ఆ ఇశ్రాయేలు సైన్యం అంతా వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కలిసి వెళ్ళింది. అందులో ఒక ఆయన ఈమెను చూసి పెళ్లి చేసుకున్నాడు, పిల్లలయ్యారు. ఇదిగో ఈమె కడుపులు నుంచి ఈమె మునిమనుమడే దావీదు. ఈమె మునిమనుమడు దావీదు. ఎవరీమె? రహబు. ఆ భర్త పేరు షల్మాను. ఆయన చేసుకున్నాడు ఈమెను. వేశ్యలు పెళ్లి చేసుకుంటారు ఎవరైనా? ఆలోచన మారితే, బుద్ధి మారితే, ప్రవర్తన మారితే దేవుడిని జీవితాల్లో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆమె ఆలోచన మార్చుకుంది, బ్రతుకును మార్చుకుంది, బట్టలు కట్టడం మార్చుకుంది, పద్ధతిని మార్చుకుందో లేదో చూసిన దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, కుటుంబంగా కట్టాడు. ఆమె కడుపులో నుంచి దావీదు వస్తే మీ నాయనమ్మ పేరు ఏంట్రా అంటే రాహబు అంటాడు. ఎవరు? దావీదు. చెప్పుకోదగ్గ పేరు ఆమెది అప్పుడు. కానీ ఇప్పుడు ఏమంటుండు? వింటున్నారా? రాహబు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? అంటే చూడండి, మనస్సు మార్చుకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదాలు. చింత చచ్చినా పులుపు సావదట. కొంతమంది దేవుని నమ్ముకున్న బ్రతుకుల్లో మార్పు కనపడదు. అదే రోత, అదే జీవితం, అదే మాటలు, అదే ప్రవర్తన, అదే ఉద్దేశం, అదే ఆలోచన. మానుకోవాలా? మునుపటి ప్రవర్తన మనలో ఉండొద్దు. రూతులో మునుపటి ప్రవర్తన లేదట. ఏ ప్రవర్తన ఉంది? మునుపటి కంటే మంచి ప్రవర్తన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్యురాలు రూతు కూడా, మోయాబీయురాలు. దేవుని చిత్తం తెలుసుకుంది, నిజ దేవుడు ఎవరో తెలుసుకుంది, దేవుని నమ్ముకుంది. విధవరాలును పెళ్లిగానే ఆయన పెళ్లి చేసుకున్నాడు, బోయాజ్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలా. సంవత్సరాలు జరిగిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. సంవత్సరాలు వెళ్ళిపోతుంటే అందరూ పోతున్నారు, నేను పోతున్నాను, పోవద్దు. నీ భవిష్యత్ ఏంటో నీకు తెలియాలా. హల్లెలూయా. నువ్వేమై ఉన్నావో, కనీసం ఈ లోకంలో నువ్వేమై ఉన్నావో నువ్వు తెలవాలా. ఎంతకాలం బ్రతుకుతావో తెలవాలా. దావీదు అన్నాడు, నా దినముల అంతం ఎట్లుండునో నాకు తెలియజేయమని ప్రార్థన చేశాడు. ఈ క్లారిటీ ఉండాలి క్రైస్తవులు. నేను ఎంతకాలం బ్రతుకుతాను, నేను ఎట్లా బ్రతుకుతానో నాకు తెలుసు. మీరు ఒకవేళ నమ్మకపోతే అమ్మగారు ఇక్కడనే ఉంది, అడగండి. నేను ఎట్లా బ్రతుకుతానో నాకు తెలుసు అని చెప్పా పెళ్లి కాకముందు. ఇవన్నీ నమ్మలేదు ఫస్ట్. నేను ఇక్కడే సేవ చేస్తాను, ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే సేవ చేస్తాను, నాకు దేవుడు అన్నీ ఇస్తాడు అని చెప్పా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియులారా, మనం ఏమవుతామో మనకు తెలియాలి. దేవుడు చెప్తాడా? చెప్తాడు దేవుడు. మనకు మేలు చేసే దేవుడు మన భవిష్యత్తుని ఏంటో చెప్పడం మనకి చెప్తాడు. హల్లెలూయా. వినండి, ఈ మధ్యాహ్నం ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటే ఈ లోకములో ఉన్న వాటిని, మనకు సంబంధించిన వాటిని మనం వదిలేస్తాం. ఎందుకో తెలుసా? మనం పోగొట్టుకున్నవన్నీ దేవుడు మనకు తిరిగిస్తాడు. మనం దేవుని చిత్తం కొరకు ఎప్పుడు వెళ్తామో మనకు వద్దన్నవన్నీ మనకు దేవుడు ఇస్తాడండి. వింటున్నారా? దేవుని చిత్తం ఎప్పుడు మన జీవితంలో చేస్తామో, మనం వదిలిపెట్టినవి, మనం వద్దనుకున్నవన్నీ దేవుడు ఇస్తాడు. సొలొమోను చిన్న వయసులో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవా
నేను చిన్న వయసులో రాజు అయ్యాను, పరిపాలన చేస్తున్నాను, అధికారంలో ఉన్నాను, నాకు కాస్త జ్ఞానం ఈ ప్రభువా, నేను ఈ రాజ్య పరిపాలన చేసేటట్లుగా అమ్మ నాకెళ్ళి చూడాలి, రాజ్య పరిపాలన చేసేటట్టుగా ఇంతమందిని నేను నడిపించేటట్లుగా నాకు కావలసిన జ్ఞానం ఈ దేవా అని ప్రార్థన చేశాడట. రాజు అయితే మనం ఏవో అడగాల. దేవుడు ప్రత్యక్షమై నిన్ను నన్ను అడిగితే మనం అడిగేది మొట్టమొదలు ఏందో తెలుసా? నాకు మంచి ఇల్లు కావాలా, నా మంచి కారు కావాలా, ఓ మంచి హన్మకొండలో ఒక ప్లాట్ కావాలా, ఇవి అడుగుతాం మనం. మన ఆలోచనలన్నీ ఇవే, మన బుద్ధి అంత ఇదే. నేను అదే చెప్తున్నా, మన బుద్ధి అంత ఇదే. మనం ఏమున్నా లోకంలో ఉన్నదే అడుగుతాం. దేవుణ్ణి అడిగితే దేవుడే గనక నీ దగ్గరికి వచ్చి నీకేం కావాలమ్మా, సహోదరి నీకేం కావాలా, సహోదరుడా నీకే, దేవుడు కూడా ఎవరిని అడుగుతాడో తెలుసా? ఆత్మ సంబంధంగా ఆశ కలిగిన వాళ్ళు అడుగుతాడు. నీ బుద్ధి భూమి మీద ఉన్నాక దేవుడు వచ్చి నిన్ను అడగాలంటే అసలు అడగడాడు, గుర్తుపెట్టుకోండి. సొలొమోనుకు ఆశ ఏముందంటే, అయ్యో నేను చిన్న వయసులో రాజ్యం ఎక్కాను, రాజుగున్నా, వీళ్ళందరిని ఎట్లా నేను చూసుకోవాలా అని ఆలోచన ఉంది కనుక దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఈయన ఆలోచన, నేను రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాలా, ఎవరెవరిని ఎట్లా మెయింటైన్ చేయాలా అనే ఆలోచన ఉంది కనుక దేవుడు దిగొచ్చి అన్నాడు, సొలొమోన్ రాజా నీకేం కావాలా అని అడిగితే ఈయన ఏం అడగాల? నేను రాజ్యాధికారంలో ఉన్న భూమి మీద నేను ఒక్కరిని రాజు ఉండాలా అనే ఆలోచన లేదు సొలొమోనుకు. ఏముందో తెలుసా? ఈ రాజ్యాన్ని నేను ఎట్లా పరిపాలించాలయ్యా, నేను పరిపాలించాలంటే నాకు జ్ఞానం కావాలా, కాబట్టి నాకు ఒక జ్ఞానం ఈ దేవా. మనమైతే 1, 2, 3 అమ్మ నీకు ఏమేం కావాలంటే ఎన్ని చెప్తావు? ఏళ్ళు ఎన్ని ఉన్నాయో అని చెప్తావు కావచ్చు. గిన్ని కావాలయ్యా, ఒకటేమో ఇది, రెండోదేమో అది, 3. దేవుణ్ణి అడిగితే ఇన్ని అడగొద్దు, ఒక్కటే అడగాల. హల్లెలూయా. దేవునికి అదే ఇష్టం. హల్లెలూయా. నేను నాకు ఆ సందర్భం కూడా చెప్తాను. మొన్న ఆంధ్రప్రదేశ్లో సెమీ క్రిస్మస్ జరిగింది. సెమీ క్రిస్మస్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చి కూర్చున్నాడు. హైదరాబాదులో ఉన్న పెద్ద దైవజనుడు పిజే స్టీఫెన్ పాల్ అయ్యగారికి వాక్యం చెప్పడానికి ఇచ్చాడు. ఆయన వాక్యం చెప్తూ ఒక కథ చెప్పాడు. ఒక రాకుమారుడు అంటే రాజకుమారుడట ఒక రాజ్యంలో పరిపాలన చేస్తూ ఒకరోజు అడవికి వెళ్ళాడట చూద్దామని. రాజులందరికీ ఎక్కడ తిరగాలని ఉంటుంది? పల్లెటూరులో తిరగాలని ఉంటుంది. సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ ఏం చూడాలని ఉంటుందమ్మా? అవునా కదా? పల్లెటూరులో పుట్టిన వాళ్ళకి ఏముంటుంది? మీకు బాగా తెలుసు. వావ్ కదా. అలాగిన ఈ రాకుమారుడు ఎప్పుడు ఆ రాజనగరంలో ఉండి బోరు కొట్టి నేను అడవిని చూడాలనుకుని అడిగిపోయాడట. పోతే అక్కడ ఏదో ఆపద సంభవిస్తేనట అడవిలో బ్రతుకుతున్న 3 యవనస్తులు ఆయన్ని రక్షించారట. ఎవరిని? వినాలి నా మాటలు, నా వైపే చూడాలి. వింటున్నారా? ఈ 3 యవనస్తులు అడవిలో బ్రతుకుతున్న వారు రాజకుమారుణ్ణి ఆపద నుండి కాపాడారు. కాపాడితే రాజు ఊరుకుంటాడా? డాడీ నాకు ఇట్లా ఆపద వచ్చింది, 3 అడవి జాతుల్లో ఉన్న యవనస్తులు వచ్చి నన్ను కాపాడారంటే వాళ్ళ 3ని పిలిపి అని చెప్పాడు. పిలిపించాడు. పిలిపించిన తర్వాత రాజు అన్నాడు, బాబు మీకేమేం కావాలో కోరుకోండి, ఏది అడిగినా ఇస్తా మీకు అన్నాడట. హల్లెలూయా. ఏది అడిగినా ఇస్తానన్నాడట. అంటే మొదటివాడు అన్నాడట, సార్ నాకు ఒక అందంగా ఉన్న అమ్మాయి కావాలి, నాకు పెళ్లి చేయండి సార్, నాకు అంతకంటే ఏం లేదన్నాడట. హల్లెలూయా. ఓహో అంతేనా? అందం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంతే కదా? సర్లే అని చెప్పి రాజ్యంలో ఉన్న ఒక అమ్మాయిని చూసి అతనికి పెళ్లి చేశాడు. అయిపోయింది. రెండో వాడు ఉండి నీకేం కావాలరా బాబు అని అడిగితే ఏం అడిగినా ఇస్తానన్న చెప్పాడు కనుక, అయ్యా నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు ఇవ్వండి. అంతేకాదు వాడన్నాడు, నాకు రెండోవాడు కనుక నాకు 2 కోరికలనే అన్నాడట. మొదటిది ఇల్లు కట్టియమన్నాడు. రెండవది ఏంటంటే నాకు ఇల్లు కట్టి ఇచ్చావు కానీ బ్రతకడానికి బతుకు తెరువు లేదు, నాకు ఒక ఉద్యోగం కావాలి, ఉద్యోగం ఇవ్వమన్నాడు. ఇల్లు కట్టి ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు. మూడోవాడు ఉన్నాడు. వీడు అందరిని చూస్తూ నవ్వుతున్నాడట. ఏంట్రా బాబు నవ్వుతున్నావేంటి, నీకేం కావాలా, ఏం అడగట్లేదు ఏంటి నువ్వు అని చెప్తే నవ్వుతూ అన్నాడట, సార్ నాకేమొద్దు అన్నాడట. అదేంట్రా? వాడేమో పెళ్లి కావాలన్నాడు, పెళ్లి చేసాం. రెండవ వాడేమో ఇల్లు కావాలన్నాడు, ఉద్యోగం కావాలన్నాడు, 2 ఇచ్చేసాం.
మరి నువ్వు మూడవ అని నువ్వేది అడిగినా చేస్తా, నువ్వేది కోరుకుంటే అది ఇస్తాను నీకు అన్నాడట. అంటే అతను నవ్వి అన్నాడు, రాజా నాకు ఏది వద్దు కానీ రోజు నువ్వు సంవత్సరానికి ఒకసారి మా ఇంటికి వచ్చి భోజనం చేసి పోవాలా. హల్లెలూయా. ఏమన్నాడు? సంవత్సరానికి ఒకసారి మా ఇంటికి వచ్చి భోజనం చేసుకోవాలి, ఇంతే చిన్న కోరిక, నాకు పెద్దగా ఏం కోరికలు ఏంట్రా, నేను నీకు పెడతానంటే నువ్వు నాకు పెడతానంటున్నావు ఏంట్రా అన్నాడు. నాకు అదే కోరిక సార్, చేస్తావా చేయవా అన్నాడు. ఎందుకు చేయ, వీళ్ళందరికీ చేస్తారు. సరే సంవత్సరంకి ఒకసారి నీ ఇంటి పరివారంతో అన్నాడు, ఒక్కొని కాదు, మీ ఇంటి వాళ్ళందరూ రోజు మీ ఇంట్లో తినే మంత్రులు ఇంకా అందరూ కూడా వచ్చి తినాలి మా ఇంట్లో అన్నాడు. ఇంతమంది పెట్టగలుగుతావారంటే పెడతాను నేను, నువ్వు మా ఇంటికి రావాలా అన్నాడు. అంటే సరే అందరికి మాట ఇచ్చాను, చేశాను, నీకు కూడా మాట ఇస్తాను, చేస్తాను అన్నాడు. అన్న తర్వాత ఆడింటికి వెళ్ళిపోయాడు. మరి టైం దగ్గర పడుతుంది, సంవత్సరానికి మీ ఇంటికి వస్తానన్నాడు కదా అని చెప్పి మంత్రిని పంపించాడట. బాబు మాట్లాడొద్దు నన్ను, ఇంటికి పంపించాడు. మంత్రిని పంపించి మరి ఆడి భోజనానికి రమ్మన్నాడు కదా, మానికి కూడా మనం చేయాలి కదా, పోయి చూసి రమ్మని చెప్తే ఆ ఊరు ఎక్కడనో అడవిలా, రోడ్డు లేదు, వాళ్ళ ఇంటికి పోతే వానికి ఇల్లు లేదు, జాగా లేదు, హల్లెలూయా, ఏది లేదు. రాజుగారు వచ్చి ఇంటికి అన్నం తినాలంటే ఎట్లా వస్తాడు? ఆ రాజా ఇంటికి వచ్చాడు. వానికి అయ్యా ఆ ఊరు చాలా పల్లెటూరు అయ్యా, మనం వాడికి పోవడానికి రోడ్డు కూడా లేదయ్యా, వానికి కనీసం ఇల్లు కూడా లేదు, వాడు ఇలాంటి కోరుకుంటున్నాడంటే రాజు రావాలి తప్పకుండా. కాబట్టి ఏం చేశాడు, అతని కొరకు ఒక చక్కటి ఇల్లును రాజభవనాన్ని కట్టించాడట. హల్లెలూయా. మరి రాజు వచ్చి భోజనం చేయాలి సంవత్సరంకి ఒకసారి కనుక ఏం చేశాడు, రాజభవనం కట్టించాడు. రాజభవనం కట్టించిన తర్వాత మరి రాజుగారు రావాలంటే రథాలు, గుర్రాలు, సైన్యం, పరివారం ఇదంతా ఉంటుంది కదా. మరి రోడ్లు లేవు, ఈ గుత్తుకుల రోడ్లు, ఈ మట్టి రోడ్లు, ఈ దుబ్బ రోడ్లు, రాజు రాలేడు. కనుక అతని కొరకు ఏం చేశారట, రోడ్డు వేయించాడట. మరి రాజ పరివారం అంతా తినాలంటే ఏం కావాలి, ఒక పెద్ద డైనింగ్ హాల్ కావాలి, అది కూడా కట్టించారట. ఇవన్నీ చేసిన తర్వాత ఆ రాజు వచ్చి ఆ ఇంటికి వచ్చి భోజనం చేసి, ఒరేయ్ నువ్వు కోరుకున్నది చిన్న కోరికే కానీ అది నీ ఊరికే మేలు చేసిందిరా అని చెప్పాడట. హల్లెలూయా. ఆ పట్టణానికి ఇంకేమంటాం, ఆ గ్రామానికి ఆ చిన్న కోరిక, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరట నువ్వు కోరుకున్న కోరిక మా ఊరును బాగు చేసింది అన్నారట. హల్లెలూయా. నువ్వు కోరుకుంటే కనీసం నువ్వు బాగుపడతావా? నువ్వన్నా బాగుపడతావా? నీ కోరిక గురించి ఆలోచన చేస్తే నీ కోరికలు ఎవరు బాగు చేస్తాయి? కనీసం నీకైనా మేలు చేయాలి కదా. నువ్వేం కోరుకుంటున్నావో ఆలోచన చేయి. నీ కోరిక నీ ఇల్లును బాగు చేసేదై ఉండాలా, నీ కోరిక నీ బంధువులను బాగు చేసేదై ఉండాలా. హల్లెలూయా. స్వార్థపు కోరికలను విడిచిపెట్టాలా. నేను అదే చెప్తున్నా, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలా. అందుకోసమే ఇది నా వాక్య భాగములను కొద్దాం. ప్రభునందు ప్రియులారా, దేవుని చిత్తం చేయడం అంటే చాలామంది అనామకంగా అడ్డగోలుగా బ్రతికేస్తున్నారు. దేవుని నమ్ముకొని బైబిల్ పట్టుకుంటే సరిపోదు, ప్రార్థనకు వస్తే సరిపోదు. అయ్యా నేను 20 ఏళ్ళ దేవుని నమ్ముకొని, ఇన్నేళ్ళ దేవుని నమ్ముకొని ఏ కార్యం జరగట్లా, నేను అనుకున్న దేవుడేం చేయట్లా అంటే నేను చెప్తానమ్మా వినండి జాగ్రత్తగా. దేవుడు నువ్వు అనుకున్నది చేయడానికి లేడు, గుర్తుపెట్టుకో అమ్మా. దేవుడు అనేవాడు మనిషి మాట వినడానికి లేదు. ఆయన దేవుడు అండి. ఆయన అడిగే విధానంలో అడగాల, ఇంటి పక్క వాళ్ళని అడిగినట్లు అడిగితే ఎట్లా? అర్థమవుతుందన్న మాట. ఆయన దేవుడేనా? దేవుడా కాదా? దేవునితో నువ్వు మాట్లాడేటప్పుడు నీకంటే గొప్ప వాళ్ళతో మాట్లాడేటప్పుడే చేతులు కట్టుకొని చెప్పులు ఇడిచి అమ్మా ఇంకేంటి వినయముతో, భయంతో, వణుకుతో మాట్లాడుతున్నా వద్దా? ఎంత జాగ్రత్తగా, ఎప్పుడు రాకపోయినా మంచి భాష మాట్లాడుతావు. ఎవరితోని? నీకంటే పెద్దవాళ్ళు, గొప్ప వాళ్ళతో మాట్లాడు. మరి దేవునితో మాట్లాడేటప్పుడు ఎట్లుండాలి మన భాష, మన వేషాలు? జాగ్రత్త. దేవునితో మాట్లాడే వ్యక్తి ప్రభునందు ప్రియులరా, దేవుడు మనం ఊహించుకున్నవి జరిగించడానికి లేడు, తప్పది గుర్తుపెట్టుకోవాలా. మనం మనకున్న చేయడానికి లేడు దేవుడు. దేవునికి
దేవుని తలంపులు ఎలాంటివో తెలుసా? బైబిల్ చెప్తుంది ఆయన తలంపులు గొప్పవి, మనం ఆలోచించేటివి దేవుడు ఆలోచించేటివట ఎట్లుంటాయి తెలుసా? తూర్పుకు పడమరెంత దూరమో నీ ఆలోచనలకు దేవుని ఆలోచనలకు అంత దూరం. నీకు దేవునికి అంత తేడా. దేవుని పట్టుకొని నాకు చేస్తావా చేయవా ప్రభా, నువ్వు చేయకపోతే నేను చచ్చిపోతా ప్రభా, ఎవరికి మునుగుద్ది? ఎవరు కొరిగేది ఏముంది? చెరువు మీద అలిగితే ఎవరు అరుగుతారు? ఎవరికి నష్టం? దేవుణ్ణి బతిలాడాలా, దేవుణ్ణి రిక్వెస్ట్ చేయాల. ఆయన ఆకాశమందున్నవాడు, హల్లెలూయా. ఆయన సృష్టిని ఏలుతున్నవాడు. ఆయనను చేతిలో తీసుకొని ఆయన మీద కమాండ్ చేయొద్దు మనం. ఆయనను కమాండ్ చేయొద్దు. దేవా నేను ఫాస్టింగ్ ఉంటాను, నా రోగం పోగొట్టడో నువ్వు చెప్పి తినడానికి లేడు దేవుడు. దేవుడేంటో అర్థం కావట్లా మనుషులకి. ఎందుకంటే మనకు పాత నైజం, పాత అలవాట్లు ఉన్నాయి కదా. దేవుని దగ్గరికి పోయి ఏదో పెడితే, నైవేద్యం పెడితే, దేవునికి ఏదో ఇస్తే దేవుడు ఏదో చేస్తాడు. చేయడట్లా. మనం ఆరాధించే దేవుడు, నేను ప్రకటించే దేవుడు అట్లా చేయడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని లక్షణాలు వేరు, ఆయన తలంపులు వేరు. ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు, అందరికీ మేలు చేసేవాడే ఆయన ప్రతి ఒక్కరి జీవితాన్ని దీవించగలిగిన వాడే. ఆమె దీవించబడుతుంది, నేను దీవించబడట్లేదంటే కారణం నువ్వే. నేను అదే చెప్తున్నా. మనల్ని ఓడించేవాడు, మనల్ని పడగొట్టేవాడు సాతానుడు మొదటి వ్యక్తి అయితే వానికి సహకరించేది మనమే. రెండవది ఎవరు? మన జీవితం బాగుపడపోవడానికి మొదటి కారణం సాతానుడైతే రెండవ కారణం మనమే. నేను అదే చెప్తున్నా, వినండి జాగ్రత్తగా. దేవుని గురించిన అవగాహన కావాలి నీకు, దేవుని గురించిన ఆలోచన రావాలి నీకు. దేవుణ్ణి ప్రార్థన చేస్తే ఏదైనా ఇస్తాడంటే ఇయ్యడు, దేవుని చిత్తం ఏదో అదే చేస్తాడు. గుర్తుపెట్టుకో. ఎన్నో అడుగుతాం అడ్డగోలు, అన్ని ఇచ్చాడా? ఇయ్యడు. ఆయనకి ఇష్టం లేవు అవన్నీ, ఇష్టం లేదు ఇవ్వడు. ఎన్నో అడుగుతాం దేవుణ్ణి, ఇది కావాలి ప్రభా, అది కావాలి ప్రభా, నాకు ఇది చెయ్యి ప్రభా, నేను ఉపవాసం ఉంటాను. ఎవరు ఉండమన్నారు ఉపవాసం నిన్ను? బైబిల్లో ఉంది 58వ గ్రంథంలో. ఎందుకు ఉపవాసం ఉంటున్నావు నువ్వు? నేను ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవని అడుగుతున్నాడు అక్కడ. ఎవరు ఉండమన్నారు? నీ కోరిక కొరకు ఉపవాసం ఉండడం ఎవరు నేర్పారు నీకు? భక్తిది తప్పు కదా. దేవుడు చేయమంటే చేయాలా, అందులో దేవుడు తోడుంటాడు. దేవుడు నడవమన్న మార్గంలో నడవాలా, అందులో దేవుడు తోడుంటాడు. దేవుడు చేయమన్న పని చేయాలా, అందులో దేవుని సహాయం ఉంటుంది. కానీ నీవు నిర్ణయించుకొని, నువ్వు ఆలోచన చేసుకొని, నీకు ఇష్టం వచ్చినట్లు అనుకొని దేవుడు చేస్తాను చెయ్యడు. దేవుడు అలా చేసేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం మన జీవితాల్లో జరగాలంటే కొన్ని వదులుకోవాలి. కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని గురించి మాట్లాడితే చాలా ఉంటాయి, ఆయన గుణగణాలు చెప్పాలంటే. అందుకోసమే దేవాతి దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి తన జనతైక కుమారుణ్ణి వదులుకున్నాడట. తండ్రి అనుకున్నది నెరవేరాలంటే సొంత కుమారుణ్ణే మనకివ్వడానికి ఆయన వెనకకు రాలేదు. మనం గత వారంలో నేర్చుకున్నాం. తండ్రి అయిన దేవుడు మనుషులందరి పాపాల నుండి విడుదల పొందాలి అంటే ఏం కావాలా? తన సొంత కుమారుడు భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయి ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తము ద్వారా మనుష్యుల పాపాలు కడగబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ఏ రోగమైనా యేసు రక్తములో తొలగిపోద్ది. ఏ శాపమైనా, ఏ బలహీనత అయినా, నేను చెప్పాను ఇంతకుముందు కూడా, అది తండ్రుల నుండి పితరుల నుండి వచ్చే ఏ శాప రోగమైనా. అందుకే మనం ప్రతిసారి ప్రార్థన చేసేటప్పుడు దేవా నా పాపములను క్షమించుమని ప్రార్థన చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? నా తప్పులు క్షమించు ప్రభా, రోజు చేయాలా. ఎందుకంటే మనుషులం రోజు తప్పులు చేస్తాం. నీతిమంతుల్లాగా ప్రార్థన చేయొద్దు మనం, భక్తిపరుల్లాగా ప్రార్థన చేయొద్దు మనం. నేనే చేస్తాను సేవకుని, దేవా నా పాపములు క్షమించుమని, నా తప్పులు క్షమించుమని, నా పొరపాట్లు క్షమించుమని, నా ఉద్దేశాలు క్షమించు, నా తలంపులు క్షమించు, నా అలవాట్లు క్షమించు, నా ప్రవర్తనను క్షమించు,
నా చేతులతో చేసిన తప్పులను క్షమించు, నా పాదములతో, నా కన్నులతో, నా నేత్రములతో, నా హృదయంతో. కొన్నిసార్లు చేతులు కాళ్ళతో చేయకపోయినా హృదయంతో తప్పు చేస్తాం. ఒకరి గురించి చెడుగా ఆలోచన చేయడం హృదయంతో చేసే పాపం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు యెహోవా కుమారుణ్ణి లోకంలోనికి ఎందుకు పంపాడటంటే, ఆయన కుమారుని ద్వారా ఏం కావాలా? ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాల. అది దేవుని సంకల్పం, ప్లాన్. యేసు ప్రభు లోకానికి రావడానికి గల కారణం గుర్తుపెట్టుకోండి. కారణం ఏంటట? ప్రతివాడు నశించక ఏం చేయాలా? నిత్య జీవము పొందాల. అంటే నిత్య జీవం అంటే ఏంటి? యుగ యుగాలు ప్రతి వ్యక్తి దేవునితో ఉండాలా, ప్రతి కుటుంబం దేవునితో ఉండాలా. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ప్రణాళిక. ప్రతివాడు అన్నదా? ఈ కులపోడు ఆ కులపోడు అన్నదా? ఈ ఊరు ఆ ఊరు అని ఉన్నదా? ఈ దేశం ఆ దేశం అని ఉన్నదా? భూమి మీద పుట్టిన ప్రతివాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, లోకమునంతా ప్రేమించాడు, ప్రపంచాన్నంతా ప్రేమిస్తున్నాడు, సర్వ మతాలున్న వారిని ప్రేమిస్తున్నాడు, సకల కులస్తులను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇదిగో ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు, యేసు ప్రభునందు నమ్మిక ఉంచువాడు, విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందేటట్లుగా దేవాతి దేవుడు కుమారుని లోకానికి అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే యెషయా 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. హల్లెలూయా. ఆయన కుమారుడిగా మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన పుట్టలేదు కుమారునిగా, కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. దేవుని కుమారునిగా, అద్వితీయ అంటే ఏకైక, అద్వితీయ అంటే ఒక్కడే కుమారుడు, ఏకైక కుమారుడు. దేవునికి ఇష్టమైన కుమారుణ్ణి ఎవరికి ఇచ్చాడు తెలుసా? మానవాళి కొరకు ఇచ్చాడు. హల్లెలూయా. మానవుల పాపం కొరకు ఇచ్చాడు. మానవులందరూ ఆయన ద్వారా నిత్య జీవములోనికి వచ్చడానికి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. మనకి ఇవ్వడానికి వెనుకకు తీయలా. ఏకైక కుమారుణ్ణి, ఒక్కడై ఉన్న కుమారుణ్ణి, సొంత కుమారుణ్ణి, ఇష్టమైన కుమారుణ్ణి దేవుడు లోకానికి పంపించాడు. అందుకే ఆయన పాపము లేకుండా పుట్టాలి గనక కన్యక గర్భమును పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? దేవాతి దేవుడు తన జనతైక కుమారుని వదులుకున్నాడు, ఇచ్చేశాడు, లోకానికి ఇచ్చేశాడు. మనుషుల కొరకు కన్న కొడుకును విడిచిపెట్టాడు. నువ్వు వాళ్ళ కొరకు చచ్చిపో అన్నాడు. తెలుసా మీకు? నువ్వు చచ్చిపోవాలా? ఎవరి కొరకు? మనుషులందరి కొరకు, సర్వ మానవాళి కొరకు వదులుకున్నాడు. దేవుని చిత్తం జరగాలంటే వదులుకోవాలా. కొడుకును వదులుకున్నాడు. ఆయన సిలువలో గాయాలై రక్తం కారుతున్నప్పుడు ఆయన ఒళ్ళంతా దున్నబడి, ముక్కెక్కడో, నోరెక్కడో, కళ్ళెక్కడో, చెవులెక్కడో, తలెక్కడో రక్తమయమైపోయిన యేసు ప్రభు ఆయన సిలువలో వేలాడుతూ తండ్రిని అన్నాడు. ఏమన్నాడు? దేవా, 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 నా చెయ్యేందుకు విడిచిపెట్టావు అని అడిగాడు తండ్రిని. ఎవరు? యేసు ప్రభు అడిగాడు సిలువలో. 4వ మాట, నా దేవా, నా దేవా, ఎందుకు విడిచిపెట్టావు? దేవుడు ఎందుకు విడిచిపెట్టాడంటే నువ్వు వాళ్ళ కొరకు చచ్చిపోవాలంతే. అందుకు వదిలేశాడట. ఎవరి కోసం? ఎవరి కోసమమ్మా? లోకములో ఉన్న సర్వ మానవాళి కోసం, నీ కోసం, నా కోసం. అది దేవుని చిత్తం. దేవుని చిత్తం కొరకు కొడుకుని వదిలేసుకున్నాడు. ఇంకా చెప్పమంటారా? వాక్యమైన దేవుడు పరలోక వైభవాన్ని, అంటే దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక
8-9 ఈ 2 వచనాలు చదువుదాం. ఫిలిప్పి ఏంటమ్మా ఫిలిప్పి అది ఫిలిప్పి 2:6 చదువు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి చూసారా, ఆయన ఏమై ఉన్నాడట? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఇంకేమంటున్నాడు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోలేదట. నేను దేవునిగానే ఉంటాను, నరునిగా నేను ఉండను, నేను వెళ్ళను, నేను ప్రాణాన్ని అర్పించలేను, రక్తాన్ని చిందించలేను అనుకోలేదట. నేను దేవునిగానే ఉంటాను. నేను కొన్నిసార్లు మనం ఉద్యోగం వస్తే కుర్చీ మీదకి వెళ్ళి దిగాం. వింటున్నారా? మనకు కొద్దిగా స్టేటస్ పెరిగితే మన బట్టలు వేరు, అబ్బో నేను కింద కూర్చుంటానా, కూర్చోలేనంటాం మనం. కానీ దేవుడే కుమారునిగా దిగి వచ్చాడు, నరుడిగా దిగి వచ్చాడు, మానవునిగా శరీరుడిగా దిగి వచ్చాడు, దాసునిగా దిగి వచ్చాడు. ఆయన దాసుని రూపం ధరించి అంటాడు. దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడో వినాలి మనం ఈ మాటలు. తగ్గించుకున్నాడు. కొన్నిసార్లు మనం తగ్గించుకోం అస్సలు. నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నేను కనపడతలేను అయ్యగారికి, నన్ను చూస్తాడు అయ్యగారు, ఎవరెవరో కనపడతారు అయ్యగారికి, నేను కనపడతానా? తగ్గించుకోవాలా? దేవుడే ఎలా తగ్గించుకున్నాడు తెలుసా? బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఎలాగున్నాడట? దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టాడు, మనుష్యునిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. దేవుడే అయినా కానీ ఎలా ఇష్టపడ్డాడట? దేవునిగా ఉండడం ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? ఇదిగో నాశనమైపోతున్నా, పతనమైపోతున్నా, ఇదిగో అతిక్రమాన్ని, ఆజ్ఞను అతిక్రమించిన మానవుడు మరణాన్ని కొని తెచ్చుకుంటే, నేను ఇదే చెప్తున్నాను, ఎప్పుడు చెప్తున్న స్టేట్మెంట్ అందరికీ చెప్పండి నిరభ్యంతరంగా, దేవుడు మానవుని కొరకు మరణాన్ని చేయలేదు. దేవుని ఉద్దేశంలో మరణం లేదు. మానవుడు చావవలసిన వాడు కాదు. దేవుడు మరణాన్ని చేయలే. ఫస్ట్ సృష్టికి ముందు అన్ని చేశాడు, కానీ మరణాన్ని చేశాడా? ఒకవేళ మరణం ఉండేది ఉంటే ఎప్పుడు చేయాలా? సృష్టి చేసినప్పుడే అన్ని చేయాలా? సృష్టిలో అన్ని చేశాడు. ఎందుకోసం చేశాడంటే నరుని కోసం. ఎందుకంటే లాస్ట్గా పుట్టింది ఎవరు? మనిషే. సృష్టిలో ఉన్నవన్నీ మొదగాలు పుట్టాయి. అంటే ప్రతి అవసరత ఎవరికి ఉన్నది? మానవునికి ఉన్నది. అందుకే భూమి మీద ఉన్న ప్రతిదీ వాడుకునేది ఎవరంటే నరుడే. ఎవరు వాడుకుంటున్నారు? భూమిలో దొరికేటి అన్ని సంపాదించేవాడు ఎవడు? ఎతికి తీసేదంతా మనిషే. కావలసినవన్నీ తయారు చేసేది మనిషే, వాడుకునేది మనిషే. దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా భూమి మీద ఉన్న వాటితో? ఏం ఉపయోగంలా. మనిషితోనే దేవునికి ఉపయోగం. హల్లెలూయా. అయితే మానవునికి మరణాన్ని దేవుడు ముందు చేయలా. మరణం అనేది ఎట్లొచ్చిందంటే దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు నా మాట వినకపోతే చచ్చిపోతావు అన్నాడు. హల్లెలూయా. మాట వినకపోవడం ద్వారా మనిషికి మరణం అనేది వచ్చింది. దేవుని ఉద్దేశంలో మనిషి చనిపోవాలని అనుకోలేదు. మరణాన్ని ఎవరు తెచ్చారంటే మొదటి మానవుడైన ఆదాము తీసుకొచ్చాడు. మొదటి మనుష్యుడైన ఆదాము తీసుకొచ్చాడు. అయితే యేసు ప్రభు గురించి కూడా పౌలు రాస్తూ అన్నాడు, కడపటి ఆదాం అన్నాడు యేసు ప్రభుని. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్నవారు హల్లెలూయా. అవ్వా నిద్రపోకండి. కడపటి ఆదాం ఎవరంటే యేసు ప్రభు. ఈ కడపటి ఆదాము మరణాన్ని గెలిచి, మరణపు ముళ్ళును విరిచి, మరణానికి ఉన్న బలాన్ని ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? మరణం ఆయన ముందు ఓడిపోయిందట. ఓడిపోయిందా? ఓడిపోలేదా? ఎట్లా ఓడిపోయింది? మరణం అనుకున్నదట, నా కింద రాజ్యాలు, రాజ్య పరిపాలకులు, ఎంతమంది మహనీయులు, మహితోక్తులు, ఎంతమంది రాజులను చంపలేదు, నువ్వెంత లెక్క అనుకున్నది యేసు ప్రభుని కూడా. ఆయనను కూడా చంపేది ఎవరు? మరణం అనేది ఒక వ్యక్తిలాగా అనుకోవాలా. మరణం అన్నది ఉన్నది. హల్లెలూయా. దానికి కనికరాలు ఉండవు. మరణం రేపురా అంటే వచ్చిపోయేది కాదు, అది సుట్టపోడు కాదు.
ఎవరి మాట వినదో దాని మాట వినాలి అందరూ. ఒక్కసారి వచ్చిందా అరకొద్దిసేపు ఆగురాన్న ఆగదు, అది రాకనే ఊకోవాలి. వచ్చిందనుకో ఎవరి మాట విననియది, ఎవరికి ఏం చెప్పనియదు. హల్లెలూయా. భయంకరం. మనిషిని ప్రభునందు ప్రియులరా నిద్ర పట్టకుండా చేసేది మరణం. మరణానికి మనిషికి నెమ్మది లేకుండా చేసేది మరణం. మానవ జీవితాన్ని పతనం చేసేది మరణం. మానవుని జీవితం ఇంతటితో ముగిసింది, ఇక వీడు లేడు అని చెప్పేది చివరిగా ఏంటిదంటే మరణమే. ఈ మనిషి లేడు అని చెప్తున్నాడు, ఏమైంది? మరణం నిలబడింది దాని మీద. హల్లెలూయా. మరణం వస్తే ఆ మనిషి గురించి ఇక మాట్లాడుకోం. ఇది కూడా దేవుని సాధనమేనట. మరణం కూడా దేవుడు వానుకునే ఒక పరికరం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ యేసు ప్రభువుని కూడా మరణం చంపిననుకుందట. కానీ ఆ మరణాన్ని ఆయన ఏం చేశాడంటే మరణపు ముళ్ళును విరిచాడు. 3వ రోజున ఆయన పునరుత్థానుడై లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేచి 40 రోజులు అందరికి కనపడి మరణం తర్వాత ఉన్న జీవితాన్ని గురించి బోధించాడు. హల్లెలూయా. మనం ఇప్పుడు దాన్ని నమ్ముతున్నాం. దేన్ని? ఆయన ఎట్లాగైతే మరణం తర్వాత లేచాడో మనమందరం, ఇక్కడున్న మనమందరం, ఇంతకు ముందు మనకంటే ముందు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఒక దినాన తిరిగి లేబోతున్నారు. హల్లెలూయా. మరణం తర్వాత ఉన్న జీవితాన్ని ఈ లోకంలో మనం చూస్తున్నాం. దాని కొరకే బ్రతుకుతున్నాం, దాని కొరకే నిరీక్షణతో ఉంటున్నాం, దాని కొరకే ప్రభువుని నమ్ముకున్నాం, దాని కొరకే ప్రభువును వెంబడిస్తున్నాం మనం. హల్లెలూయా. ఇంకా చాలు, చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. కనుక దేవాతి దేవుడు దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టేసట ఎలాగ ఉండడానికి ఇష్టపడ్డాడో తెలుసా? మనుష్యుల పోలికగా పుట్టాలనుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఎంతగా అంటే ఇంకా చెప్తున్నాడు, ఆయన మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలవ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను. హల్లెలూయా. తగ్గింపంటే యేసు ప్రభులాగా తగ్గించుకునే వాళ్ళు ఎవరు లేరు. మరణానికే ఆయన తగ్గించుకున్నాడట, మరణం కొరకు. మరణం అనగా శిలువ మరణం పొందడానికి ఆయన తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపం ధరించాడు, ప్రాణాన్ని సమస్తాన్ని వదిలిపెట్టుకున్నాడట. హల్లెలూయా. నన్ను రక్షించడానికి, నన్ను తండ్రితో ఏకం చేయడానికి, నన్ను మోక్షములో ఉంచడానికి, నిత్య జీవములో ఉంచడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని వదిలిపెట్టాడు, ప్రాణాన్నే ఇచ్చాడు. ఇంకేమి ఇవ్వలేడా? అదే చెప్పాను నేను గత వారంలో. అన్నీ ఇస్తాడు, కావలసినవన్నీ ఇస్తాడు. మనకు కావలసినవన్నీ మనకిచ్చే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. అమ్మా, బైబిల్ పట్టుకున్న నీకు కావలసినవన్నీ ఇవ్వగలిగిన దేవుడే. ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆయన చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవట్లా. నువ్వెందుకు పుట్టావో తెలుసుకోవాలా, నువ్వేం పని చేయాలో తెలుసుకోవాలా, ఆయన నిన్ను ఎందుకు బ్రతికిస్తున్నాడో తెలుసుకొని దానికోసం బ్రతుకు. నీకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడు. నువ్వు ఊహించని జీవితం నీకు ఇస్తాడు, నువ్వు కలలుగానని జీవితంలోనికి నిన్ను నడిపిస్తాడు. ఈ భూమి మీద కూడా నువ్వు ఐశ్వర్యవంతురాలుగా, నిన్ను అందరు మెచ్చుకునే విధంగానే బ్రతికిస్తాడు తప్ప నాముషిగా బతకనివాడు. నిజం చెప్తున్నా, నాముషిగా బతకనియాడు. నీ తెలివితో బతుకుతావా, నీ బతుకు నువ్వే బ్రతుకుతావు. ఐడియాలతో బతుకుతావా, నీ ఐడియాలు నిన్నే నాశనం చేస్తాయి. మనుషులు మెచ్చుకుంటానికి బతుకుతావా, ఈరోజు మెచ్చుకున్నోళ్ళే రేపు నీ మీద నిందలేస్తారు. ఈరోజు నిన్ను పొగిడే వాళ్ళే రేపు నిన్ను కిందొత్తుతారో తొక్కేస్తారు నిన్ను. ఈరోజు నీ ముందు మంచి మాటలు మాట్లాడేవారే రేపు నీ ఓటమిని కోరుకుంటారు, నీ కీడును కోరుకుంటారు, నువ్వు నాశనం కావడం కోరుకుంటారు. ఈ మనుషుల అభిప్రాయాలు. కానీ దేవుడు అలా కాదు, దేవుడు అలా కాదు. గుర్తుపెట్టుకో. ఇంకా ముందుకెళ్దాం, టైం లేదు కనుక. ప్రభునందు ప్రియులారా, అబ్రహాము తన సొంత వారిని వదులుకున్నాడు. హల్లెలూయా. అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో
దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు చదువుదన్నమాట, ఆదికాండం 12:1. యెహోవా అబ్రహాముతో అంటున్నాడు, నువ్వు లేచి నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటి వారిని. చూసారా? చాలు 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 చాలు. చూడండి, దేవుని చిత్తం చేయాలంటే వదులుకోవాలా. నేను చెప్పే వాక్య భాగమే ఇది. ఈరోజు నీలో దేవుని చిత్తం జరగాల. దేవుని చిత్తం చేసే వాళ్ళకమ్మా ఎప్పుడు నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఏ బాధలు ఉండవు. దేవుని కొరకు బ్రతకాలని ఆశ కలిగిన వారికి దేవుడే అన్ని సమకూరుస్తాడు. వాళ్ళకే టెన్షన్ ఉండదు. హల్లెలూయా. భూమి మీద ఉన్న పరలోకంలో ఉన్నట్టుగా ఉంటారు. అర్థమవుతుందా? ఆయన రాజ్యం అది, ఆయన కోరుకున్న జీవితం అది. ప్రభునందు ప్రియులారా, అబ్రహాము గొప్ప వ్యక్తి కావాలంటే దేవుడు నువ్వు రా, నేను దీవిస్తా అని చెప్పలే, కండిషన్స్ పెట్టాడు. గుర్తుపెట్టుకోవాలా, దేవుడు ఎప్పుడు కండిషన్స్ లేకుండా ఆశీర్వదించాడు. కండిషన్స్ అంటే ఏంటి? షరతులు. థ్యాంక్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. వావ్, ఇంగ్లీష్ వస్తుంది మీకు. షరతులు లేకుండా దీవించాడు కదా. ఈ లోకంలో మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాడు, ప్రభువా నీకు ఇస్తానయ్యా, నన్ను బాగు చేయి అనుకుంటాం. మొక్కులు, మన మొక్కులు దేవుడు కూడా అలవాటు చేసుకున్నాడు. అవి దేవుడు మనుషులకి అలవాటు కాబట్టి దేవుడు మొక్కులు అంటే నీ దగ్గర నుంచి ఏదో ఆశించుడు కాదు, కానీ నీ జీవితంలో మార్పును కోరుకుంటాడు, నీ హృదయంలో మార్పును కోరుకుంటాడు, షరతును కోరుకుంటాడు. ఇప్పటి నుంచి నువ్వు భక్తి చేస్తే నేను నిన్ను దీవిస్తా, ఇప్పటి నుంచి నువ్వు ప్రార్థనకు వస్తే నేను నిన్ను దీవిస్తా, ఇప్పటి నుంచి నువ్వు నీతిగా ఉంటే నిన్ను దీవిస్తా. ఈ షరతులు దేవుడు పెట్టేది చాలా సింపుల్. హల్లెలూయా. నిన్ను కోట్లు ఖర్చు పెట్టమంట్లా, నిన్ను బంగ్లాను తాకట్టు పెట్టమంట్లా. ఏం చేయమంటున్నాడు? చిన్న షరతులు. ఏంటో తెలుసా? నీ బంధువులు, నీ దేశాన్ని విడిచిపెట్టమన్నాడు. అదైతే అట్లయితేనే దీవిస్తా. నీవు బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి రా, అక్కడ 7 ఆశీర్వాదాలు చెప్పాడు. నేను నిన్ను దీవిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నువ్వు శపించు వారిని శపిస్తాను. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. చాలు 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 చాలు. అందరికీ నేను తండ్రిని చేస్తా, నేను నీ వలనే భూమి మీద జనాలందరూ పుడతారన్నాడు. హల్లెలూయా. మరి అట్లా చేస్తానంటే ఇవి చేయొద్దా? చేయాలా వద్దా? కొన్ని వదులుకుంటేనే కొన్ని దొక్కుతాయి. మనం దేవునిలో ఎదగాలి. ఈ లోకంలో అందరికీ నేను గొప్పవాణ్ణి కావాలా అని ఉందా? గొప్పదాన్ని కావాలి, నా ఇల్లే గొప్ప కావాలి, నా కుటుంబం గొప్ప కావాలి అని ఉందా? ఆశ ఉందా? అయితే కొన్ని షరతులు పాటించాలా, కొన్ని వదులుకోవాలా. ఏం వదులుకోవాలా? నీ దేశాన్ని వదులుకోవాలా, నీ ఇంటిని వదులుకోవాలా, నీ బంధువులను వదులుకోవాలా, నీ తల్లిదండ్రులను వదులుకోవాలా. అబ్రహాం వదులుకున్నాడు. వదులుకుంటేనే ఈరోజు విశ్వాసులకు తండ్రి అబ్రహాం. హల్లెలూయా. ఆయన మూలంగా పుట్టిన వాళ్ళే మనమంతా, ప్రపంచమంతా కూడా ఆయన మూలంగా పుట్టిన వాళ్ళమే. ఆయనే మనందరికీ తాత అబ్రహాం. హల్లెలూయా. అందుకే కొన్ని వదులుకోవాలా. ఈరోజు నీ జీవితంలో దేవునికి అయిష్టమైన ఏదుందో, దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రార్థన చేస్తున్నాను కానీ ప్రభా ఏదైతే లేదయ్యా, వదులుకోవట్లా. సీరియల్, కొంతమంది సినిమాలు వదులుకోలేకపోతున్నారు, సెల్ ఫోన్తో గడపడం వదులుకోలేకపోతున్నారు, ఇంకా సోది ముచ్చట్లు చెప్పడం వదులుకోలేకపోతున్నారు, ప్రార్థన చేయలేకపోవడం, ఇంకేమున్నాయి వదులుకుంటలేరు. కొన్ని బూతులు మాట్లాడడం కొంతమంది వదులుకోవట్లా. ఈ పోస్ట్ క్రిస్మస్లో నేను జ్ఞాపకం చేసేది అదే, వదులుకోవాలా. నువ్వు వదులుకుంటే దీవెనలోకి రాబోతున్నావు. హల్లెలూయా. నీ బూజు దులుపుకుంటేనే ఎలా ఉంటావు? ఫ్రెష్గా కనపడతావు. హల్లెలూయా. ఇల్లు దులిపితే ఎంత మంచి అనిపిస్తుంది. మా ఇల్లేనా ఎంత మంచిగా ఉన్నది అనుకుంటాం. గోడలన్నీ దులుపుకొని సున్నం ఎత్తే ఫ్రెష్గా ఉంటే ఎట్లుంటుందమ్మా, ఎంత బాగుందో అనుకుంటాం రూమ్ చూసి, మనకి మనం చూసుకొని. అవునా కదా? మరి బ్రతుకు మారితే ఇంకెంత అందంగా ఉండాలా, జీవితం మారితే కదా. తాశీలంతా పోయి ఎక్కడికి పోవాలా? చెత్త అంతా పోయి ఎట్లుండాలా? ఫ్రెష్గా ఉండాలి. హల్లెలూయా. కొత్త సంవత్సరం వస్తుంది, బూజంతా వదులుకో, వద్దన్నయ్యను వదులుకో,
దేవునికి అయిష్టమైన వదులుకో, నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది, నువ్వు దీవెనకరంగా మారుతావు. అబ్రహాము ఇల్లును వదులుకున్నాడు, తల్లిదండ్రులు వదులుకున్నాడు, బంధువులను వదులుకున్నాడు, దేశాన్ని వదులుకున్నాడు. కనుక ఆయన గొప్ప జనంగా మారాడు, ఆస్తికర్త అయ్యాడు, ధనవంతుడయ్యాడు. బోలెడు మంది బంధువులు వచ్చారు. అంటున్నారు వదిలిపెట్టమని. అంటే ఈరోజు అబ్రహాం వదిలిపెట్టుకున్నాడు కానీ బంధువులను వదిలిపెట్టుకోకు, అట్లా కాదు చెప్పేది నేను. దేవునికి అయిష్టమైన ఏవో అవి వదులుకోవాలా. దేవునికి నచ్చని ఏమున్నాయో నీ దగ్గర వాటిని వదిలిపెట్టాలా. వదిలిపెడితే నీ తాశిలి పోతుంది, హల్లెలూయా. నీ దరిద్రం పోతుంది, నువ్వు దీవెనలోకి వెళ్తావు, నీకు నూతన సంవత్సరంలో అద్భుతాలు చూడబోతావు, హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలను అనుభవిస్తావు, దీవెనలోకి వెళ్తావు, హల్లెలూయా. చూసారా, అబ్రహాము తన సొంత వారిని వదులుకున్నాడు. ఇక చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. మోషే పాపభోగాన్ని, ఈ మాట చదువుకొని ముగించుకుందాం. ఎలీషా తన జీవనోపాధిని వదులుకున్నాడు. ఇంకెవరు, ఎస్తేరు దేవుని ప్రజల క్షేమం కొరకు తన ప్రాణంపై ఆశ వదులుకుంది. చాలామంది వదిలేసుకున్నారు. వదిలితేనే, ఇది ఇచ్చిపెడితేనే ఇటు దీవెన. అమ్మా వింటున్నారా? ఒకటి ఇచ్చిపెడితేనే, నీ అలవాటు మార్చుకుంటేనే, నువ్వు విడిచిపెట్టాల్సింది విడిచిపెడితేనే ఆశీర్వాదం, లేకపోతే రాదు. తలకాయ కింది పెట్టి కాలు మీద పెట్టినా రాదు, గుర్తుపెట్టుకో. ఎన్ని కష్టాలు పడ్డా 40 రోజులు ఉపవాసం ఉంటానయ్యా, గుణం మార్చుకోకుండా 40 ఉంచేంది, ఉంచేంది. అలవాటు మార్చుకోకుండా సంవత్సరం అంతా ఫాస్టింగ్ అయ్యా, ఎవరికి కావాలా సంవత్సరం అంతా ఫాస్టింగ్? దేవుడు ఉండమన్నాడా? దేవుని పేరును బదనం చేసుడు తప్పితే దేవుడు ఉండమన్నాడా? నిన్ను ఫాస్టింగ్ చేయి అని కలలో చెప్పాడా? దర్శనంలో చెప్పాడా? వాక్యం ద్వారా చెప్పాడా? ఎవరు ఉండమన్నారు మరి నేను ఫాస్టింగ్? నీ అవసరానికి, నీ స్వార్థానికి, నీకేదో కావాలని, దేవుడు ఏదో చేయాలని చేస్తున్న ఉపవాసం. ఎవరు చేయమన్నారు నిన్ను? పోనీ నీ సేవకుడు చెప్పాడా నిన్ను ఉపవాసం చేయమని? మరి ఎందుకు చేస్తున్నావు? బుద్ధి తక్కువ పనులు చేయొద్దు. నేను అది చెప్తున్నా, వాక్యం నేర్చుకో. వదిలిపెట్టాల్సిన వదిలిపెడితే అమ్మ నీ జీవితంలో ఉన్న తాశిలు వెళ్ళిపోద్ది, హల్లెలూయా. వదిలిపెట్టాల్సింది వదిలిపెడితే దీవెన వస్తుంది, నీకు ఆశీర్వాదం వస్తుంది. ఒక్కసారి దేవుని ఆశీర్వాదం వచ్చాదా పట్టుకుంటే ఇడిచిపెట్టేది కాదు. అది అర్థమవుతుందా? దేవుని ఆశీర్వాదం ఎలాంటిదో తెలుసా? జీవితాంతం నువ్వు పోయేదాకా ఉంటుంది. ఇంకా చెప్పమంటారా? నువ్వు పోవడం కాదు, నీ పిల్లలకు కూడా ఉంటుంది అది, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏది కోరుకుందాం? ఏది మంచిది అంటావు? ఏది మంచిది అంటావు? ఏం కోరుకుంటే మంచిది అంటావు? ఎంతసేపు వీళ్ళను వాళ్ళని చూసి, లోకాన్ని చూసి, లోకంలో ఉన్న అందచందాలను చూసి, లోకంలో ఉన్న భోగాలను చూసి, లోకంలో ఉన్న మనుషుల అభిప్రాయాలు విని, మనుషుల ఆలోచనలు విని ఎంతకాలం జీవితాన్ని నాశనం చేసుకుంటావు? ఎంతకాలం దేవునికి దూరం అవుతావు? ఎంతకాలం దేవుణ్ణి దుఃఖ పెడతావు? నీ జీవితాన్ని ఆయన బాగు చేయాలనుకుంటున్నాడు, నిన్ను సరి చేయాలనుకుంటున్నాడు, నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు, నీ జీవితాన్ని ఈ లోకానికి చూపించాలనుకుంటున్నాడు. నువ్వు మారిన వ్యక్తిగా, నువ్వు ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా, ఎంతసేపు అప్పులు 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 కాదు, ఇచ్చేటట్లుగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఇల్లు లేదు ఇల్లు లేదు ఇల్లు లేదు కాదు, 3 అంతస్తుల మీద నేను నిలబెట్టాలనుకుంటున్నాడు ఆయన. ఆయన కోరుకుంటాడు అలా. ఇది నేను ఏదో నవ్వుకుంటా జోక్గా చెప్పేది కాదు. ఆయన కోరుకునే ఉద్దేశాలు అలాంటివి. నువ్వు ఏది, నేను నా జీవితంలో కడతానో కట్టనో ఇల్లు, ఏం కడతా నేనుగా, ఏం కడతాయ్యా, ఏం కడతానో ఏ గట్ట అనుకుంటున్నావా? నీకు చేతగాని పనులు చేయడానికి దేవుడు ఉన్నది. నీకేది సాధ్యం కాదో అది నీ ద్వారానే చేపించువాడు ఆయన, హల్లెలూయా. నువ్వు ఒక్క రూమ్ ఇంటే చాలు ప్రభు నాకు అనుకుంటావు. ఆయన నీకు నేను 2 అంతస్తులు కట్టించి దాని మీద కూర్చోబెట్టి వచ్చేటోళ్ళందరికీ హాయ్ బాయ్ చెప్పేటట్టు చేస్తాడు. తెలుసా నీకు? ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? ఎప్పుడు జరుగుతాయి? ఇది ఒక్కటి వదిలిపెట్టాల్సింది వదిలిపెడితే, హల్లెలూయా. ఆయనకు అయిష్టమైంది వదిలిపెడితే, దేవుని చిత్తం కొరకు వదిలిపెట్టకపోతే జరగాయండి, వదిలిపెట్టాలా. అందుకే నేను ఇవన్నీ జ్ఞాపకం చేశా. దేవుడు సొంత కుమారుణ్ణి మనుషుల కొరకు వదిలేశాడు, విడిచిపెట్టాడు. నువ్వేమన్నగా, అందుకోసమే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అంటాడు, తండ్రి కట్ట నల్లగొట్టుటకు ఇష్టమైందట. ఎవరిని? యేసు ప్రభుని.
ఆయన దెబ్బలు పడడం దేవునికి ఇష్టమట, తండ్రికి ఇష్టమైంది. ఈయన యాతన పడుతుంటే, ఈయనకు రక్తాలు గారుతుంటే, ఈయన గాయాలవుతుంటే దేవునికి సంతోషమట. ఎందుకు తెలుసా? ఈడొక్కని పోగొట్టుకుంటే లోకమంతా నాదైపోతుంది. హల్లెలూయా. ఈరోజు ఒక్కడి వదులుకుంటే నీ కుటుంబం బాగుపడుతుంది తెలుసా? నీ తరతరాలు బాగా అయిపోతాయి. నువ్వు ఒక్కదాని మనసు మార్చుకుంటే, నువ్వు ఒక్కడివి కొద్దిగా సెట్ అయిపోతే. ఇది చెప్తున్నా ఈరోజు వర్తమానం. ప్రభునందు ప్రియ సహోదరుడి సహోదరుడా, కాస్త మంచిగా ఆలోచన చేయి, మంచి మనసు చేసుకో. కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం. ఈ సంవత్సరం ముగింపులో ఉన్నాం. కొత్త సంవత్సరంలో దేవుని కార్యాలు నువ్వు చూడాలంటే, దేవుని ఉద్దేశాలను తెలుసుకోవాలంటే, దేవుని కార్యాలను జరిగించాలంటే, దేవుడు ఈ సంవత్సరంలో నిన్ను బలపరుస్తున్నాడు. ఈ సంవత్సరంలో నీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరంలోనే నిన్ను సరిచేద్దామనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? వచ్చే సంవత్సరంలో దీవెన చూడాలంటే ఈ సంవత్సరంలో నువ్వు బాగైపోవాలా, నిన్ను నువ్వు సెట్ చేసుకోవాలా. ఏదన్నా వాహనానికి ఏదైనా నట్టు లూజ్ ఉంటే ఏమవుతుందో తెలుసా? శబ్దం వస్తుంది. ఎట్టున్నారా? ఫ్యాన్ పెడతాం, అది లూజ్ ఉన్నదనుకో కటకట 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 అంటుంది. ఆ మెకానిక్ తీసుకొచ్చి ఆ లూజ్ అయిన నట్టుని ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు సౌండ్ వస్తుందా? ఈరోజు టైట్ చేయాలి నిన్ను. హల్లెలూయా. ఈరోజు నిన్ను సరి చేస్తే వచ్చే సంవత్సరం దీవెనకరంగా ఉంటావు. నువ్వు ఈ సంవత్సరం నువ్వు వదులుకుంటే, విడిచిపెట్టాల్సింది విడిచిపెడితే, ఏది నీకు అయిష్టంగా నీకు తెలుసు, అది నీ మనసుకు తెలుసు. దేవునిలో నువ్వేం తప్పులు చేస్తున్నావో తెలుసు నీకు. నీ పొరపాట్లు ఏంటో నీకు తెలుసు. నీ అంతరంగం చెప్తుంది. నాకు తెలియదు, నేను ప్రవచనాలు చెప్పేవాడిని కాదు. అయినా నీ మనస్సుకు నీకు తెలుసు, నీ హృదయం నీకు చెప్తుంది. నీ మనస్సాక్షి ఉంది. దేవుడు నీ హృదయంలో పెట్టిన మనస్సాక్షి నీకుంది. నీకు చెప్తుంది నీ తప్పులేంటో, నువ్వు చేసే తప్పులేంటో, నువ్వు దీవించబడకపోవడానికి కారణాలేంటో నీకు తెలుసు. వాటిని విడిచిపెడితే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని బట్టి ఇది నా వాక్య భాగం.